హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహీస్ హోమ్ స్టైల్ కుకింగ్. తెలంగాణ స్పెషల్ పిండి వంటకం ఏదంటే మనకు టక్కున గుర్తొచ్చేది సర్వపిండి. ఆ సర్వపిండిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికోసం 1 కేజీ బియ్యం పిండిని తీసుకున్నాను. ఇది 1/2 కేజీ కప్పు. నాకు ఈ కప్పుతో 4 కప్పుల పిండి వచ్చింది. అందులోకి అరకప్పు నానబెట్టుకున్న శనగపప్పు, సన్నగా తరుముకున్న 1 ఉల్లిపాయ, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, కచ్చాపచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి పేస్టు, 1 స్పూన్ వాము, 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, అరకప్పు నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని వీటన్నింటిని పిండిలో కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. అందులోనే అరకప్పు పల్లీలను కూడా వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిలోకి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి పిండిని కొద్దిగా తీసుకొని అడుగు మందంగా ఉన్న మందపాటి గిన్నెను తీసుకోవాలి. అందులో ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న పిండి ముద్దని రొట్టెలాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని హోల్స్ పెట్టుకోవాలి. దీని వలన పిండి మంచిగా ఉడుకుతుంది. ఈ హోల్స్లోనే మనము ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకోవడం వలన పిండి అనేది మంచిగా ఉడికి క్రిస్పీగా క్రంచీగా వస్తుంది. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాలు ఉంచాలి. పర్ఫెక్ట్గా కాలుతుంది. చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. నా ఛానల్ని గనక మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.